హాయిగా కూర్చుందాం, ప్రశాంతంగా కూర్చుందాం. సహజమైన సరళమైన శ్వాసతో మమేకమవుదాం. ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ ధ్యానం. కైండ్లీ బీ విత్ ద బ్రెత్. శ్వాసం కే సాత్ దోస్తి, శ్వాసం కే సాత్ మస్తీ. చక్కగా మన సమయాన్ని ఇక్కడ సద్వినియోగం చేసుకుంటున్నాం ధ్యానం చేస్తూ. శ్వాసతో మమేకం. ఆఖరి 5 నిమిషాలు. ప్రతి శ్వాస కౌంట్ అవుతుంది. మీరు ఎంతగా శ్వాసను గమనిస్తూ ఉంటే అంతంతగా మీలో ఆ శక్తి ప్రవాహం జరుగుతుంటుంది. బ్రెత్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ ఈజ్ మెడిటేషన్. వాట్ ఏ గ్రేట్ఫుల్ థింగ్ ఈజ్ మెడిటేషన్. నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ దన్ మెడిటేషన్. నథింగ్ ఈజ్ గ్రేటర్ దన్ మెడిటేషన్. Now we are practicing 41 days meditation. So very grateful to our lifetime. We are getting this opportunity to do meditation every day. So be sincere with yourself and observe the breath. మీరు మీకోసం ధ్యానం చేస్తున్నారు, మీ ఆరోగ్యం కోసం, మీ ఆనందం కోసం. ఇది ఒక్కటి మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. చక్కటి బుద్ధ పౌర్ణిమ నెక్స్ట్ మనకు రాబోతుంది. ఎంతో శక్తివంతమైన పౌర్ణమి. బుద్ధుడు ఈ భూమండలం మీద 2500 సంవత్సరాల క్రితం మనకి చెప్పినటువంటి గొప్ప ఆనాపానాసతి ధ్యానాన్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎంత గొప్ప విషయం ఇది. మన ద్వారా మనకు అందించబడింది. ఇంతటి మారుమూల ప్రాంతంలో ఉన్నప్పటికి కూడా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు ద్వారా ధ్యానం అనేది మన జీవితంలోకి వచ్చింది. అలా వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ 41 రోజులు ఎవరైతే శ్రద్ధగా ధ్యానం చేస్తారో వారి జీవితకాలం వారికి ఆ శక్తి, ఆ జ్ఞానం అది ఉండిపోతుంది. అలా ధ్యానం చేసిన క్షణాలు మాత్రమే మీ జీవితంలో కౌంట్ అవుతాయి. మిగతావి మీరేం సాధించినా కూడా అవి ఇక్కడే వదిలేసిపోవాలి. ఓన్లీ మెడిటేషన్ ఇస్ ద కౌంట్. సో ధ్యానం భగవంతుడి కోసం కేటాయించడం అన్నది. సాక్షాత్తు మనం భగవంతు స్వరూపులం, ఆత్మస్వరూపులం. మన సాక్షాత్తు ఆత్మస్వరూపం. భౌతిక జీవితాన్ని ధరించాం భౌతిక అనుభవాలు పొందడం కోసం.